మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం. ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇట్లా మంచి హాల్ ఉంటుంది, బయట మంచిగా భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆడనో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి. అందుకే ఏం చేస్తున్నాం, అక్కడ ఇప్పటికీ 50 శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో, ఆలేరులో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి ఇవ్వండి, బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ నిజానికి మన ఓటమి 2023 డిసెంబర్లో మనని ఎవడో బయట ఓడగొట్టలే, కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ఓడగొట్టలే, మనది మనమే ఓడగొట్టుకున్నాం. వాస్తవం చెప్పాలంటే పట్టించుకోక మన సర్పంచులు, మన ఎంపీటీసీలకు ఉండే సమస్యలు మన నాయకులు మనం చూసుకోక, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పియక, అక్కడ కొంత పట్టించుకున్నట్టు వ్యవహారం చేయడం వల్లనే కొంత వాళ్ళు కూడా నీరసపడ్డారు, నిరాశపడ్డారు కొంత. అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయలేదు. నిజానికి మనం చేసిన పని, కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం, ఇందులో తిరుగులేదు. ఎందుకంటే నేను ఉత్తగానే చెప్తలేను, మన నాయకుడికి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి నేను కితాబులు ఇస్తలేను. వాస్తవానికి తెలంగాణ జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో 3% కంటే తక్కువ. మన జనాభా ఎంత? 4 కోట్లు. భారతదేశం జనాభా ఎంత? 147 కోట్లు. మరి 147 కోట్లలో 4 కోట్లు అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా వచ్చినాయి మరి అవార్డులు? ఎట్లా వచ్చినాయి అంటే ఒక్కొక్క గ్రామంలో నర్సరీ పెట్టి, చెట్లు పెంచి, హరితహారం లాంటి మంచి కార్యక్రమాలు. నిజానికి చెట్లకు ఓట్లు ఉన్నాయి, వేరే వేరే నాయకులు, వేరే వేరే పార్టీలు చెట్లు పెట్టుడు పట్టించుకోరు. కానీ కేసీఆర్ గారికి భవిష్యత్తు మీద ఉండే ఫికర్తోని మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఊర్లు మంచిగా ఉండాలి, ఊర్లు సాఫ్ ఉండాలి, స్వచ్ఛమైన గాలి రావాలి అనే ఉద్దేశంతో 270 కోట్ల మొక్కలు భారతదేశంలో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో మన రాష్ట్రం తెలంగాణ. మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉండాలి, చెత్త ఏరేతందుకు ఒక ట్రాక్టర్ ఉండాలి, మొక్కలకు నీళ్లు వేసేందుకు ఒక ట్యాంకర్ ఉండాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను ఎవరి పొలాల కాడ, వాగుల కాడ, చెర్ల కాడ కాలేసుడు కాదు, ఊర్లో ఒక సంస్కారవంతంగా అంతిమయాత్ర చేసి అంత్యక్రియలు చేసే విధంగా వైకుంఠ ధామం ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. పట్టణాల్లోనే పార్కులు కాదు, పల్లెలలో కూడా పేదవాళ్లు తిరిగేందుకు పార్కులు ఉండాలని ఆలోచన చేసి ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం పెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి, ఇదే నల్గొండ జిల్లా కదా, ఇదే మునుగోడు, ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం. అట్లాంటి మునుగోడులో, దేవరకొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు, గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్లు గడిగిన నాయకుడు కేసీఆర్ గారు.